డైరెక్షన్ సంబంధించి నెక్స్ట్ మోడల్లో వెరీ ఇంపార్టెంట్ మోడల్లో ఇచ్చిన క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఒక వ్యక్తి ఇచ్చిన దిశలలో ఈ క్రింది విధంగా నడుస్తాడు. తూర్పు వైపు 35 మీటర్లు, దక్షిణం 80 మీటర్లు, తర్వాత పశ్చిమానికి 72 మీటర్లు, ఆ తర్వాత ఉత్తరాన 64 మీటర్లు, తర్వాత 25 మీటర్లు తూర్పు వైపు నడిచాడు. అయితే ప్రస్తుతం ఉన్న స్థానం నుండి ప్రారంభమైన స్థానం ఏ దిశలో మరియు ఎంత దూరంలో ఉన్నాడు అన్నది క్వశ్చన్ సార్. ఆప్షన్స్ వచ్చేసి 20 మీటర్స్ సౌత్ వెస్ట్, బి 30 మీటర్స్ నార్త్ వెస్ట్, సి 50 మీటర్స్ సౌత్ వెస్ట్ అండ్ డి 20 మీటర్ నార్త్ ఈస్ట్. మామూలుగా అయితే ఓన్లీ డిస్టెన్స్ మాత్రమే అడుగుతుండే. ఈ క్వశ్చన్లో డిస్టెన్స్తో పాటు ఏ డైరెక్షన్ కూడా అడిగాడు. దీన్ని బేసిక్గా చేయాలంటే సార్ ఫస్ట్ ఒక వ్యక్తి ఇచ్చిన దిశలో ఈ విధంగా నడుస్తున్నాడు అంటే తూర్పు వైపు. ఈ కోఆర్డినేషన్ అనేది పాయింట్ తీసుకుంటే తూర్పు వైపు అంటే రైట్ సైడ్ ఎన్ని మీటర్స్ సార్? 35 మీటర్స్. 35 మీటర్స్. ఆ తర్వాత దక్షిణం వైపు అంటే మళ్ళీ రైట్ డైరెక్షన్ తీసుకోవాలి సార్, రైట్ సైడ్ తీసుకోవాలి 80 మీటర్స్. తర్వాత పశ్చిమానికి 72 మీటర్లు అంటే మళ్ళీ అగైన్ రైట్ సైడ్ సార్, పశ్చిమానికి 72 మీటర్లు 72 మీటర్స్. ఆ తర్వాత ఉత్తరాన 64 మీటర్లు మళ్ళీ రైట్ డైరెక్షన్ తీసుకోవాలి సార్ 64 మీటర్స్. 64 మీటర్స్. ఆ తర్వాత 25 మీటర్లు తూర్పు వైపు నడిచాడు. మళ్ళీ రైట్ డైరెక్షన్ తీసుకోవాలి, మళ్ళీ 25 మీటర్స్ 25 మీటర్స్. అయితే ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం ఉన్న స్థానం నుండి అంటే ప్రస్తుతం మనం ఎక్కడైతే ఆగామో ఆ స్థానం నుండి ప్రారంభమైన స్థానం అంటే ఇక్కడ ఉంది. దీనికి ఎంత డిస్టెన్స్లో మరియు ఏ దిశలో ఉన్నాడు అనేది క్వశ్చన్ సార్. ఈ విధంగా అయితే ఈ లైన్ ఇలాగే స్ట్రైట్ లైన్ తీసుకుంటే ఇది మొత్తం 72 మీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 35 మీటర్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 25 మీటర్స్. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది సార్? 60 మీటర్స్. 60 మీటర్స్ మైనస్ 72 టోటల్ డిస్టెన్స్లోకి వెళ్ళి 72 తీసేస్తే మనకు 12 మీటర్స్ వస్తుంది సార్. ఆ 12 మీటర్స్ ఏంటంటే ఈ రిమైనింగ్ ఇక్కడ నుంచి ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ 12 మీటర్స్ సార్. అయితే అలాగే ఇక్కడ 80 మీటర్స్, ఈ ఫుల్ లెంత్ వచ్చేసి 80 మీటర్స్. ఇక్కడ ఈ షార్ట్ డిస్టెన్స్ వచ్చేసి 64 మీటర్స్. ఈ 80లో నుంచి 64 తీసేస్తే ఎంత వస్తుంది సార్? 16 మీటర్స్. 16 మీటర్స్ అనేది ఏంటి సార్? ఇట్స్ ఏ వర్టికల్ డిస్టెన్స్. ఇప్పుడు అడిగింది ఏంటంటే ప్రారంభ స్థానం నుండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్థానానికి డిస్టెన్స్ అడిగాడు సార్. ఫస్ట్ ఇది వచ్చేసి ఒక త్రికం లాగా ఏర్పడింది సార్. ఇట్స్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ 16 మీటర్స్, ఇక్కడ 12 మీటర్స్ అన్నప్పుడు ఎంత వస్తుంది సార్? 16 స్క్వేర్ ఎంత సార్? 256. అలాగే 12 వచ్చేసి 144. టోటల్ వచ్చేసి 400 సార్. 400 అనేది 20కి స్క్వేర్ సార్. అంటే ఈ డిస్టెన్స్ వచ్చేసి 20 మీటర్స్ సార్. మనకు డిస్టెన్స్ అనేది వచ్చింది సార్ 20 మీటర్స్ అనేది ఏలో ఉంది, ఆ తర్వాత డీలో ఉంటుంది. ఇప్పుడు అందరూ తప్పు ఎక్కడ చేస్తారంటే ప్రారంభ స్థానం నుండి ఇక్కడికి ఏ డిస్టెన్స్ లో ఉండడానికి తెలుసుకునేటప్పుడు అందరూ ప్రారంభ స్థానాన్ని ఫస్ట్ తీసేసుకొని ఇక్కడ ఇది సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో ఉందని చెప్పేసి 20 మీటర్స్ సౌత్ వెస్ట్ అని పెట్టే అవకాశం ఉంటుంది సార్. అది రాంగ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ప్రస్తుతం అన్నాడు కాబట్టి ప్రస్తుత స్థానం దగ్గర ఇట్లా కోఆర్డినేషన్స్ వేసేసుకొని ప్రారంభ స్థానానికి అంటే ఇక్కడ ఉన్నాడు కదా స్టార్టింగ్ పాయింట్, ఈ డైరెక్షన్ లో తీసుకుంటే ఇది ఏ డైరెక్షన్ వస్తుంది సార్? ఇది నార్త్ అనుకుంటే ఇది నార్త్ ఈస్ట్. ఇప్పుడు 20 మీటర్స్ నార్త్ ఈస్ట్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. దీనికి ఏమైనా షార్ట్ కట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయగలరు సార్? సార్ మొదటిగా మనం ఈ కాన్సెప్ట్ని డీల్ చేసేటప్పుడు పైథాగరస్ మీద బాగా ఐడియా ఉండాలి సార్ యాస్పిరెంట్స్ అందరికీ. మన పైథాగరస్ అనేది దాని గురించి ఆల్రెడీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది సార్ ఆల్రెడీ. ఆ కాన్సెప్ట్ని కూడా లింక్ ఈ యొక్క క్వశ్చన్ కింద లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది సార్. ఈ దాని కింద ఫస్ట్ మనకి త్రికాలం నుంచి 3, 4 and 5 త్రికాలం ఉండాలి సార్. తర్వాత 3కి మల్టిప్లికేషన్ 3 into 2, తర్వాత 4 into 2, తర్వాత 5 into 2 అంటే 10 సార్. మొత్తం వచ్చేసి 6, 8, 10. ఇది ఒక త్రికం అవుతుంది సార్. దీనికి మల్టిప్లికేషన్ విత్ 3 కూడా చేయొచ్చు సార్. 3 చేస్తే 9, 16, 12 సార్. 9, 12, 15 అట్లా ఈ యొక్క త్రికానికి మల్టిప్లికేషన్ విత్ చేసుకుంటూ వెళ్తుంటే కూడా వస్తూ ఉంటాయి సార్. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ అయిన త్రికాలు అయితే తీసుకోవాలి సార్. ఇక్కడ ఫస్ట్ 3 ఒకటి, 4 ఒకటి, 5 ఒకటి, నెక్స్ట్ 5 ఒకటి, 12 ఒకటి,
13 ఒకటి, నెక్స్ట్ 7, 24, 25 ఒకటి, 9, 40, 41 ఒకటి, నెక్స్ట్ 11, 60, 61 ఒకటి. ఈ త్రికాలు ఖచ్చితంగా ప్రతి ఒక్క యాస్పిరెంట్కి బై హార్ట్ రావాలి. అదేవిధంగా ఫస్ట్లో ఉన్నవన్నీ ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే 3, 5, 7 అండ్ 9 అండ్ 11 ఇవి బేస్ సంఖ్యలను గుర్తుపెట్టుకొని మిగతావి ఇచ్చిన త్రికాలలో ఏదైతే ఎక్కువగా ఉందో దాన్ని కర్ణం అంటారు సార్. దాన్ని డయాగోనల్. ఖచ్చితంగా యాస్పిరెంట్స్ అందరూ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఖచ్చితంగా మనకి ఇచ్చిన డిస్టెన్స్లో ఇది ఎక్కువగా ఉండాలి సార్. కర్ణం ఎప్పుడు అనేది విత్ 2 యొక్క భుజాల కొద్దీ ఎక్కువగా కలిగి ఉన్నదాన్ని మాత్రమే కర్ణము అని అంటాం సార్. ఈ యొక్క కాన్సెప్ట్ మీద కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. ఈ యొక్క పైథాగరస్ని ఎలా గుర్తుంచుకోవాలి, ఏ విధంగా గుర్తుంచుకోవాలి అనేది కూడా ఆల్రెడీ మనం ఒక కాన్సెప్ట్ని డీల్ చేయడం జరిగింది సార్. దగ్గర 15 minutes ఉండిద్ది. పైథాగరస్ మొత్తంని ఎక్స్ప్లెనేషన్ చేసాం సార్. ఆ లింక్ను కూడా ఈ యొక్క వీడియో కింద ఇచ్చేద్దాం సార్ యాస్పిరెంట్స్కి. ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ కన్నా ముందు ఏంటంటే, నేను చెప్పే షార్ట్ కట్ కన్నా ముందు ఏంటంటే, ఇచ్చిన ఈ ఆప్షన్లో ఏది ఆన్సర్ అనేది మీరు ఒకసారి వీడియోని పాస్ చేసి ఖచ్చితంగా మీరు ఒకసారి అటెంప్ట్ చేసిన తర్వాతనే నేను చెప్పిన కాన్సెప్ట్ని మీరంటూ ఖచ్చితంగా వినాలి సార్. మొదటిగా ఫస్ట్ ఇచ్చిన దిశలో నుంచి తూర్పు వైపున 35 మీటర్లు సార్. తూర్పు అంటే మనం ఇందులో చేసేస్తాం సార్. తూర్పు వచ్చేసి ఈస్ట్ సార్. ఈస్ట్ 35 సార్. అంటే ఫస్ట్ కండిషన్ ఈజ్ ద ఫుల్ఫిల్ సార్. నెక్స్ట్ దక్షిణం సార్. దక్షిణం అంటే సౌత్ సార్. సౌత్ 80 సార్. ఇది కూడా ఫినిష్ సార్. తర్వాత పశ్చిమాన అంటే వెస్ట్ సార్. వెస్ట్ 72 సార్. ఇది కూడా ఫినిష్ సార్. తర్వాత ఉత్తరాన వచ్చేసి నార్త్ 64 సార్. ఇది కూడా ఫినిష్ సార్. నెక్స్ట్ తర్వాత తూర్పున 25 సార్. అది కూడా ఫినిష్ అయింది సార్. నెక్స్ట్ అయితే ప్రస్తుతం ఉన్న స్థానం నుండి ప్రారంభ స్థానం ఏ దిశలో ఉన్నాడు అని క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు క్వశ్చన్ మనకి ఈ విధంగా కాకుండా ప్రస్తుతం ఏ దిశలో ఉన్నాడు అని అడిగి ఇచ్చారనుకో క్వశ్చన్ సార్. ఇక్కడ లాస్ట్ ఏదైతే వచ్చిందో అదే ఆన్సర్ అనమాట. అతను ఏ దిశలో ఉన్నాడు సార్ ప్రస్తుతం అంటే ఈస్ట్ దిశలో ఉన్నాడని ఫస్ట్ క్వశ్చన్ని టేకప్ చేసే విధానం ఇది సార్. తర్వాత నెక్స్ట్ క్యాన్సిలేషన్ అయ్యే విధానం. ఇప్పుడు చూడండి, సేమ్ డైరెక్షన్స్ ఉంటే యాడ్ చేయాలి, డిఫరెంట్ డైరెక్షన్స్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలని ఆల్రెడీ మనం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది సార్ పార్ట్ 1 వీడియోని. ఖచ్చితంగా ఈ వీడియో చూసే ముందు ఆల్రెడీ నేను జయంత్ సార్ ఫస్ట్ వీడియోని కూడా డిస్కస్ చేయడం జరిగింది. పార్ట్ 1లో కాన్సెప్ట్ని చేయడం జరిగింది. పార్ట్ 2లో వచ్చేసి గతంలో వచ్చిన ప్రీవియస్ ఎగ్జామినేషన్కి వచ్చిన క్వశ్చన్స్ని కూడా మనం డీల్ చేయడం జరిగింది. గ్రూప్ డి యాస్పిరెంట్స్కి ప్రతి ఒక్క కాన్సెప్ట్ని మనం ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఫస్ట్ మనం ఇచ్చిన దాంట్లో ఫస్ట్ కాన్సెప్ట్లో నీడల మీద ఎందుకు మనం కాన్సెప్ట్ చెప్పట్లేదు అంటే, గతంలో నీడల మీద క్వశ్చన్స్ అంటూ గ్రూప్ డీలో రాలేదు కాబట్టి మనం ఆ టాపిక్ని కూడా కవర్ చేద్దాం సార్. నెక్స్ట్ కాన్సెప్ట్లో అదే చెప్దాం. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏ విధంగా డీల్ చేసే విధానం కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. అదే ఈస్ట్ ఉంటే ఏం చేయాలి సార్? యాడ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఈస్ట్ మొత్తం 40 మొత్తం 60 అయింది సార్. ఇప్పుడు నెక్స్ట్ మన స్టెప్ ఏంటంటే సార్, ఇక్కడ రాయకపోతున్నా సార్. ఈస్ట్ 60 సార్. నెక్స్ట్ సౌత్ నార్త్ ఉంది సార్. ఈ రెండు ఆపోజిట్ సార్. సౌత్ నార్త్లో క్యాన్సిలేషన్ అయితే ఎంత ఉంటుంది సార్? రిమైండర్ అంటే పెద్దది ఏది సార్? సౌత్. అంటే ఎంత ఉంటుంది సార్? 16 ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి వెస్ట్ మిగిలింది. వెస్ట్ని మనము అలానే రాయాలి సార్. వెస్ట్ ఎంత ఉంది సార్? 72 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆపోజిట్ ఉన్న డైరెక్షన్స్ని అబ్జర్వ్ చేయాలి. అంటే ఇప్పుడు ఆపోజిట్ ఏముంది సార్? ఈస్ట్ వెస్ట్ ఉంది సార్. ఈస్ట్ వెస్ట్ క్యాన్సిల్ అయితే నెక్స్ట్ ఎంత మిగిలింది సార్? 12 మిగిలిద్ది. అంటే వెస్ట్ 12 ఎక్కువ ఏదనుకుంటుందో అది మీరు అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ సౌత్కి 16. ఇప్పుడు చూడండి, మనకి ఈ రెండింటి మీద రావడం జరిగింది. ఇక్కడ ఏమి ఇచ్చారు సార్ అంటే, ఈ రెండు డైరెక్షన్లు అనేది డిఫరెంట్ డైరెక్షన్స్ సార్. ఆపోజిట్ కాదు, సేమ్ కాదు. దానివల్ల దీన్ని ఏం చేయలేం. ఇప్పుడు అటెండ్ చేసే విధానమే పైథాగరస్ సార్. ఈ యొక్క ఫార్మేట్ని మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి సార్. ఇప్పుడు ఈ ఫార్మేట్లోన ఇప్పుడు మనం పైథాగరస్ని అప్లై చేయాలి సార్. అండర్ రూట్ ఆఫ్ 16 స్క్వేర్ అని సార్ 256 సార్. నెక్స్ట్ 12ని 144 సార్. ఈ బోత్ని యాడ్ చేస్తూ వచ్చే అండర్ రూట్ ఆఫ్ 400 సార్. మనకు వచ్చే ఆన్సర్ అయితే 20 సార్. ఆప్షన్ ఏలో 20 ఇద్దా పాస్ అవుతుంది సార్. ఆప్షన్ బి ఫెయిల్ అయిపోయింది సార్. ఆప్షన్ సి కూడా ఫెయిల్ అయిపోయింది. మనకి ఇది ఒక 20 మీటర్స్ని పాస్ అవుతుంది సార్. ఇచ్చిన క్వశ్చన్లో 2 పాస్ అవుతున్నాయి. ఆన్సర్ మనం మ్యాక్సిమం ఎంత % వరకు చేసినామంటే 50% వరకు చేయగలిగాం సార్. ఒక్కోసారి 3 ఫెయిల్ 1 పాస్ అవుతుంది. తర్వాత మనం దిక్కులను అనుకునే విధానం అయితే ఎటువంటిగా యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు సార్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సార్, మన డైరెక్షన్ని కూడా ఫినిష్ చేయాలి సార్. ఇప్పుడు
మనము ఏ డైరెక్షన్ లో ఉన్నామంటే చివరిని చూపించేది ఏ డైరెక్షన్ లో ఉన్నది సార్. ఇప్పుడు నెక్స్ట్ క్యాన్సిలేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే బయలుదేరిన స్థానం నుండి గమ్య స్థానం అని ఇస్తారు సార్ యాక్చువల్గా. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారంటే ప్రస్తుతం ఉన్న స్థానం అంటే ఇక్కడ గమ్య స్థానం నుండి బయలుదేరిన స్థానం ఇవ్వడం జరిగింది సార్. యాక్చువల్గా మనకి ఇప్పుడు సౌత్ వెస్ట్లో ఉంది సార్. సౌత్ వెస్ట్ ఉంటే ఇది ఏంది సార్ డైరెక్షన్ సేమ్గా వచ్చేది అంటే ఎక్కడి నుంచి బయలుదేరిన స్థానం నుంచి గమ్యస్థానం. కానీ మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి సార్ అంటే గమ్యస్థానం నుంచి బయలుదేరి అంటే ప్రస్తుతం అనేది అంటే లాస్ట్ ఉన్నది సార్ గమ్యస్థానం అని, ప్రస్తుతం ప్రారంభ స్థానం అంటే బయలుదేరిన స్థానం అని. దీనికి ఆపోజిట్ తీసుకుంటే సరిపోతుంది సార్, డైరెక్షన్ వచ్చేస్తుంది. వెస్ట్కి ఆపోజిట్ ఏంటి సార్ ఈస్ట్. ఈస్ట్. సౌత్కి ఏంటి సార్ నార్త్. అంటే నార్త్ ఈస్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఎలిమినేటెడ్ అయిపోయింది, ఆప్షన్ డి కరెక్ట్ అయింది. ఆప్షన్ డి ఫర్ దేవనకొండ సార్. వెదర్ మోడల్ డిస్కషన్ చేసినట్టయితే గడియారంలో 7:30 గంటల ముళ్ళు ఉత్తరము వైపు ఉంటే నిమిషాల ముళ్ళు ఏ దిశ వైపు ఉండును అని క్వశ్చన్ ఇచ్చాడు సార్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్ సార్ ఈ డైరెక్షన్స్ టెస్ట్ లో. ఏంటిదంటే ఈ క్వశ్చన్ ని చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఆన్సర్ ని కామెంట్ లో చేసేయండి సార్. ఫస్ట్ మీరు చూసిన వెంటనే ఫస్ట్ మా వీడియోని పాస్ చేసి ఈ యొక్క క్వశ్చన్ని మీరు డీల్ చేసి ఆన్సర్ కామెంట్లో చేయండి. అదేవిధంగా సార్ ఈ యొక్క క్వశ్చన్ని కాన్సెప్ట్ విధానంలో ఏ విధంగా చెప్పగలుగుతారు, దాని తర్వాత నేను దీని యొక్క మోడల్కి షార్ట్ కట్ కూడా ఏ విధంగా అనేది నేను డిస్కస్ చేయబోతున్నాను. ప్రతి ఒక్క స్టూడెంట్ ఏంటంటే వీడియోని పాస్ చేస్తే మీకు ఏ నాలెడ్జ్ ఉండేది అనేది ఐడియా వస్తుంది. ఈ చాప్టర్ ఈజీ అనేదానికి కష్టం అనేదానికి రెండింటికి మనం డిఫరెన్స్ చూపిస్తాం ఇక్కడ. సరే ఈ యొక్క క్వశ్చన్ని డిస్కస్ చేయండి. ఓకే సార్. ఈ ఆప్షన్స్ వచ్చేసి వాయువ్యం ఏ, బి ఈశాన్యం, సి ఆగ్నేయం, డి నైరుతి అని ఇవ్వడం జరిగింది సార్. అయితే బేసిక్గా మనకు గడియారం అంటే తెలిసిందే సార్. గడియారంని నార్మల్ గడియారం ఎలా ఉంటుందంటే నార్త్కి 12 ఉంటుంది సార్. ఇలా ఆర్డర్ వైజ్గా క్లాక్ వైజ్ డైరెక్షన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 ఈ విధంగా మామూలు గడియారం ఇలా ఉంటుంది సార్. నార్మల్గా ఇవి నిమిషాల ముళ్ళు, ఒకటి గంటల ముళ్ళు, ఇంకోటి సెకండ్ల ముళ్ళు సార్. ఈ విధంగా ఉంటుంది. ఈ ఇచ్చిన క్వశ్చన్లు బట్టి ఫస్ట్ గంటల ముళ్ళు అనేది బేసిక్గా తీసుకొని అది ఏ వైపు ఉందో దాన్ని మనం బేసిక్గా తీసుకోవాలి సార్. ఇలా తీసుకున్నట్టయితే అతను క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే సార్ గంటల ముళ్ళు అనేది ఉత్తరము వైపు ఉంది అన్నట్టు. ఏ టైం అప్పుడు సార్ 7 గంటలు ఉన్నప్పుడు. 7 గంటలు ఉన్నప్పుడు 7 అనేది గంటల ముళ్ళు ఉత్తరం వైపు ఉందంట సార్. ఇది 7 సార్. ఇక్కడ 7 అనుకుంటే ఇది ఇటు సైడ్ డిక్రీజింగ్ ఆర్డర్, ఇటు సైడ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ సార్. 6 5 4 3 2 1 12 11 10 9 8 ఓకే. ఈ విధంగా ఉంటాయి సార్. ఇప్పుడు గంటల ముళ్ళు ఉత్తరం వైపు ఉంది సార్. గంటల ముళ్ళు ఇది గంటల ముళ్ళు ఉత్తరం వైపు ఉంటే 7:30 నిమిషాలు చూసుకోవాలి సార్. తర్వాత ఫస్ట్ గంటల ముళ్ళు చూసుకున్న తర్వాత నిమిషాల ముళ్ళు ½ అన్ అవర్గా సార్. ఎగ్జాక్ట్లీ ½ అన్ అవర్ ఉన్నప్పుడు ఈ నిమిషాల ముళ్ళు అనేది 6 దగ్గర ఉంటుంది సార్. మనకు అందరికి తెలిసిందే 6 దగ్గర ఉంటుంది సార్. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడంటే సార్ నిమిషాల ముళ్ళు ఏ దిశ వైపు ఉండును అని మాత్రం క్వశ్చన్ అడిగాడు సార్. ఇది మామూలుగా మనకు అందరికీ తెలుసు సార్. ఈ కోఆర్డినేట్స్ తీసుకుంటే ఇక్కడ నార్త్, ఇక్కడ ఈస్ట్, వెస్ట్, సౌత్, అలాగే మనం సబ్ ఆర్ కార్డినల్ డైరెక్షన్స్ తీసుకున్నట్టయితే ఇది నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ సౌత్ లేదా సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ సార్. ఇప్పుడు ఇవన్నీ దీన్ని బట్టి మనం డిస్కషన్ చేయొచ్చు సార్. మన గంటల ముళ్ళలో ఒక గంటకి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే సార్ డిగ్రీస్ 30 డిగ్రీస్ ఉంటుంది సార్. ఇలా 30 డిగ్రీస్ వచ్చింది కాబట్టి ఇది నార్త్ నుంచి వెస్ట్వర్డ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటారు సార్. దీన్నే తెలుగులో వాయువ్యము అని అంటారు సార్. ఇప్పుడు నేను చెప్పడానికి కొంచెం మనకి ఎట్లా అంటే చూడడానికి కానీ చెప్పడానికి కానీ కొంచెం ఎక్కువ లెంతీగా అనిపించచ్చు సార్. కానీ మనం చేసేటప్పుడు మాత్రం ఇట్ విల్ బి కమ్ వెరీ క్విక్లీ సార్. క్విక్గా మనకు ఈ ఆన్సర్ అనేది వస్తుంది సార్. ఇప్పుడు ఆప్షన్లో ఆప్షన్ ఏ ఉంది సార్. ఇది సార్. దీన్ని ఏ విధంగా సింపుల్గా చేయగలగచ్చో కాన్సెప్ట్ విధానంలో చేసేది ఈజీగా మీకు అనిపిస్తే ఓకే,
దీ క్వశ్చన్లో దీనికన్నా ఇప్పుడు ఒకే క్వశ్చన్ ఇచ్చారు సార్ 7:30 అని ఒక దాంట్లో ఇచ్చారు సార్, దీనిలో ఇంక్లూడింగ్గా ఇంకోటి కూడా ఇంక్లూడింగ్ చేసి 8:30 కూడా అని కూడా ఇవ్వచ్చు సార్. అవును సార్. బోత్ నెక్స్ట్ ఆ క్వశ్చన్ ఎలా ఉంటుందో దానికి కూడా చూపించగలుగుతాం. దానికి చేసేటప్పుడు ఇలాంటి ఫిగర్స్ను 2 తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మాత్రం మనం చెప్పే షార్ట్ కట్ ఈస్ ద బెస్ట్, ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా అప్లికబుల్ అవుతుంది. అది మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇప్పుడు 3 ఉంది సార్, ఫర్ సపోజ్గా 3 తీసుకుంటున్నాం సార్. నెక్స్ట్ ఏముంది సార్ 6 ఉంది సార్, 6 తీసుకుంటున్నాం. నెక్స్ట్ 9 సార్, అవును సార్. నెక్స్ట్ 12 సార్. ఇలా తీసుకోగలుగుతున్నాం సార్. ఈ దీనిలోకి ఎంత డిఫరెన్స్ ఉంది సార్? +3. అవును సార్. నెక్స్ట్ ఈ రెండింటికి ఎంత డిఫరెన్స్? 3 hours +3. దీనికి ఎన్ని అవర్స్ ఉంది సార్? +3 సార్. ఈ విధానంలో ఉంటుంది. ప్రతిదానికి +3 hours అయితే యాక్సిమం ఉంటుంది సార్. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటనేది క్లియర్ కట్ గా చూడాలి సార్. జస్ట్ ఇచ్చింది ఏంటంటే 7:30 సార్. 7:30 ఇచ్చాడు. ఇప్పుడు మనకి హవర్స్ని అవర్స్ లాగే తీసుకున్నాం సార్. 30 అంటే ఎక్కడ ఉంటుంది సార్? 30 అనేది అంటే నిమిషాల ముందు 6 దగ్గర ఉంటుంది. ఇది కూడా అవర్స్ లేక కన్వర్ట్ చేస్తున్నాం సార్. ఇది 6 సార్. 7:6. కానీ మనకి ఇచ్చింది ఏంటనేది హింట్ చూడాలి సార్. గంటల ముళ్ళు ఉత్తరం దిశను చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఇందులో గంటల ముళ్ళు ఏది? ఇది సార్ 7 సార్. గంటల ముళ్ళు ఏ దిక్కుని చూపిస్తుంది సార్? ఉత్తరం సార్. ఉత్తరం. క్లారిటీ ఉంటే సరిపోద్ది సార్. ఇక్కడ ఉత్తరం మనం నిన్న ఆల్రెడీ కూడా డిస్కస్ చేసాం సార్. ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి అంటే నార్త్ నుంచి, నార్త్ తర్వాత ఈస్ట్, సౌత్, వెస్ట్ ఇక్కడ తీసుకోమని చెప్పాం సార్ ఆల్రెడీ. ఇప్పుడు మనం ఏమంటున్నాం సార్ అంటే 7 అనేది ఉత్తరం సైడ్ ఉంది సార్. ఉత్తరం ఎక్కడ ఉంది సార్? ఇక్కడ స్టార్టింగ్ ఫస్ట్ 7కి 3 యాడ్ చేస్తే ఎంత సార్? 10 సార్. 10కి 3 యాడ్ చేస్తే 13 సార్. 13 అంటే 12 పోతే 1 సార్. 1కి 3 యాడ్ చేస్తే ఎంత సార్? 4 సార్. 4 అవుతుంది. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఎంత కావాలి? 6 వచ్చేంత వరకు తీసుకోవాలి. అంటే 4 వచ్చింది. 4 తర్వాత నెక్స్ట్ మరి నార్త్ వస్తుంది సార్. నార్త్ అంటే దీనికి ఎంత యాడ్ చేస్తే? 3 సార్. 3 యాడ్ చేస్తే ఎంత అవుతుంది సార్? 7 అవుతుంది. కానీ మనకి ఈ మధ్యలో ఉంటుంది సార్. వెస్ట్ కి నార్త్ కి మధ్యలో ఉన్న డైరెక్షన్ ఏది సార్ అంటే నార్త్ వెస్ట్ సార్. నార్త్ వెస్ట్ అంటే వాయువ్యం ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఏ ఫర్ అమ్మస్. ఈ ఒక క్వశ్చన్ ని ఈ విధంగా డీల్ చేయొచ్చు సార్. నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నారు సార్ అంటే 7:30 అని ఇచ్చారు సార్. గంటల ముళ్ళు ఉత్తరం వైపు చూపిస్తుంది అన్నారు. మళ్ళీ ఇంకోటి ఇస్తారు సార్ హింట్. మరి 8:30కి హవర్స్ ముళ్ళు నిమిషాల ముళ్ళు ఏ దిక్కున చూపిస్తున్నది క్వశ్చన్ కూడా నెక్స్ట్ మోడల్లో డిస్ప్లే చేద్దాం సార్. ఈ కాన్సెప్ట్ క్లియర్ కట్ గా అయితే అర్థమవుతుంది సార్ స్టూడెంట్స్ కి. ఇప్పుడు ప్రతి ఒక్క అవర్స్ కి ఎన్ని డిఫరెన్స్ ఉందంటే 3 సార్. మనం ఇచ్చిన నిమిషాలను మాత్రము హవర్స్ లే కన్వర్ట్ చేసుకొని ఇక్కడ నిమిషాల ముళ్ళు అడిగింటే ఈ నిమిషాల ముళ్ళుకి ఉత్తరం తీసుకోవాలి సార్. గంటల ముళ్ళు అడిగితే గంటలను అనుకోవాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఫస్ట్ ఈ 4 డైరెక్షన్స్ నుంచి క్వశ్చన్ ని స్టార్ట్ చేయాలి సార్. అవును సార్. ఇక్కడ వాడు యాంటీ క్లాక్ వైజ్ అంటే బ్యాక్ సైడ్ వెళ్తాం సార్. క్లాక్ వైజ్ అంటే ఫ్రంట్ వైజ్. ఈ ఒక మోడల్ ఇది క్లాక్ వైజ్ మీరు డిస్కషన్ చేస్తారు. ఎందుకంటే నార్త్ టు ఈస్ట్ సౌత్ వచ్చారు సార్. అదే కాన్సెప్ట్ లో కొంచెం వేరియేషన్ ఇచ్చాడు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. ఇది కూడా ఒకసారి డిస్కషన్ చేద్దాం సార్. క్వశ్చన్: గడియారంలో సమయం 9 గంటలకు అయినప్పుడు గంటల ముళ్ళు దక్షిణము వైపు ఉన్నది. అయితే గడియారంలో సమయం 4:30 అయినప్పుడు నిమిషాల ముళ్ళు అండర్లైన్ చేసుకోవాలి సార్. ఇది ఏ వైపు ఉంటుంది? ఇలాంటి క్వశ్చన్ సేమ్ ఇంతకుముందు డిస్కషన్ చేసిన బేసికే దీనికి కూడా అప్లికబుల్ అవుతుంది సార్. మళ్ళీ కొత్తగా చేయాల్సిన అవసరం లేదు సార్. సేమ్ ఇలాంటి నార్మల్ గడియారం ఒకసారి వేసుకోవాలి సార్. మనకు అందరికీ తెలిసిందే. జస్ట్ మొత్తం కాకుండా మా మెయిన్ గంటలు అవర్స్ తీసుకున్నాం సార్. ఇక్కడ 12, ఇక్కడ 6 ఉంటుంది సార్. ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 9 ఉంటుంది సార్. ఇది మనకు తెలిసిందే నార్మల్ గడియారం సార్ ఇది. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏమంటున్నాం అంటే 9 గంటల సమయం అయినప్పుడు సార్ గంటల ముళ్ళు దక్షిణము వైపు చూపిస్తుందంట సార్. గంటల ముళ్ళు దక్షిణం వైపు చూపిస్తుందంట. మేజర్గా మనం ఇది ఒక్కటి ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్లో ఏదైతే అడిగిందో దాన్ని వేసుకోవాలి సార్. ఇచ్చిన క్వశ్చన్ 9 గంటలు, అది దక్షిణం వైపు ఉందంట సార్. ఇక్కడ దక్షిణం వైపు ఇక్కడ 9 ఉందంటే ఇటు సైడ్ ఏమో డిసెండింగ్ ఆర్డర్ వస్తుంది సార్. ఇక్కడ సైడ్ ఏమో అసెండింగ్ ఆర్డర్ వస్తుంది సార్. ఇక్కడ 9 ఉంటే ఈ ఎగ్జాక్ట్లీ ఈస్ట్కి ఏముంటుంది సార్? 6 ఉంటుంది సార్. వెస్ట్కి ఏముంటుంది సార్? ఎగ్జాక్ట్లీ ఇక్కడ 6 ఉంటే ఇక్కడ 12 ఉంటుంది సార్. ఇక్కడ 12 ఉంటుంది సార్. ఇక్కడ 9 ఉంటే ఇక్కడ నార్త్లో 3 ఉంటుంది సార్. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఒకసారి గమనించినట్టయితే సార్ 4:30 అయినప్పుడు నిమిషాల ముళ్ళు ఏ వైపు ఉంటుంది అంటున్నాం సార్. మనకు అడిగింది ఫస్ట్ గంటల ముళ్ళు అడిగినాడా నిమిషాల ముళ్ళు అడిగినా ఒకసారి చెక్ చేసుకుంటే మనం అండర్లైన్ నిమిషాల ముళ్ళు అడిగింది సార్. నిమిషాల ముళ్ళు అనేది ఎప్పటికైనా 30 minutes అనేది
క్లాక్లో హాఫ్ ఆఫ్ ద టైం అనేది ఎప్పుడు ఉంటుంది అంటే 6 డిజిట్ దగ్గర ఉంటుంది సార్. అవును సార్. కాబట్టి ఇది తూర్పు వైపు ఉంది సార్. ఈ క్వశ్చన్లో ఎక్కువ కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు సార్. ఇది ఇంత ఈ బేసిక్ తర్వాత ఇది ఈస్ట్ అంటే ఇదేమో ఉత్తరం కాదు, దక్షిణం కాదు, ఈస్ట్ తూర్పు వైపు ఉందని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు సార్. ఇది ఎంత ఈజీగా మళ్ళీ ఇంకా ఏమన్నా ఇంకా ఈజీ చెప్పండి సార్ ఏదైనా. సార్ ఇప్పుడు మీరు చేసి ఇంతకుముందు మనం ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పాము, షార్ట్ కట్ చెప్పాము. ఇప్పుడు నేను చెప్పే షార్ట్ కట్కి ఒకసారి వీడియోని మీరు పాస్ చేసి ఆన్సర్ ఏ విధంగా వస్తుందో నేను ప్రీవియస్గా చెప్పాను కదా, ఆ యొక్క క్వశ్చన్ ఈ విధంగా టాలీ అవుతుందో లేదో ఒకసారి మీరు చేయండి. వీడియోని పాస్ చేసి మాత్రం ఖచ్చితంగా చేయండి. మీ యొక్క నాలెడ్జ్ ఏంటో మీకు తెలుస్తుంది అనమాట. మీరు వినింది కరెక్టా కాదా అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. ఆల్రెడీ మనం క్లియర్గా చెప్పాము డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే 3 ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ కూడా దీనికి కూడా అప్లికబుల్ అవుతుంది సార్. ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి అనేది చూడాలి సార్. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే 9 hours అనేది ఇవ్వడం జరిగింది సార్. అవును సార్. ఇప్పుడు మనము 0 అంటే 12 ఉన్న దగ్గర సార్. అవును సార్, కరెక్ట్. 12 కదా సార్, 12. కానీ ఇక్కడ అడిగింది అంటే గంటల ముళ్ళు సార్. ఈ గంటల ముళ్ళు అనేది ఇంపార్టెంట్ సార్. గంటల ముళ్ళు ఏ దిశను చూపిస్తుంది సార్? దక్షిణం సార్. అంటే 9 దగ్గర 9కి సౌత్ చూపిస్తుంది సార్. అవును సార్, కరెక్ట్ సార్. ఇది ఫస్ట్ ఇచ్చిన కండిషన్. ఇంతకుముందు ఈ కండిషన్ని అడిగారు. ఇప్పుడు ఏమడిగారంటే దాంతో సంబంధం లేదు సార్. మరి అయితే ఇది పక్కన పెట్టాలి సార్. అవును సార్. అయితే గడియారంలో 4:30 అన్నారు సార్. అవును సార్. 4:30 ఇవ్వడం జరిగింది. అది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాశారు. నెక్స్ట్ నిమిషాల ముళ్ళు ఏ దిశలో ఉంటుంది? నిమిషాల ముళ్ళు అడిగారు ఇక్కడ సార్. ఇక్కడ గంటల ముళ్ళు ఇచ్చారు, అడిగింది మాత్రం నిమిషాల ముళ్ళు సార్. అవును సార్. ఇక్కడ చూడండి 4:30 అంటే అంత 6 సార్. 6th డిజిట్ 6 తీసుకుంటాం. మనకు అడిగింది కూడా ఏంటంటే సార్ నిమిషాల ముళ్ళు ఏ దిశలో ఉంది, అడిగింది ఎక్కడ అనేది ఇంపార్టెంట్ సార్. ఇంతకుముందు ఈ క్వశ్చన్ ఇలా చేసేటప్పుడు ఒకే సింగిల్లో ఇచ్చినప్పుడు ఇక్కడ అడిగారు కాబట్టి దాని క్వశ్చన్ మార్క్ పెట్టినాం సార్. ఇప్పుడు ఇది క్వశ్చన్ మార్క్ సార్. ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పాను సార్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమని. నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ ఇక్కడ నుంచి తీసుకోండి సార్ ప్రజెంట్గా. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు సార్ అంటే 9 అనేది సౌత్లో ఇవ్వడం జరిగింది సార్. 9 తీసుకున్నాం. నెక్స్ట్ 9 తర్వాత మళ్ళీ 3 కలిపితే ఎంత సార్? 12 సార్. 12 3 కలిపితే ఎంత సార్? 15. దట్ మీన్స్ 3 సార్. 15 అంటే 15లో 12 పోతే 3 సార్. 3 అంటే ఇప్పుడు మళ్ళీ నార్త్ వస్తుంది సార్. నార్త్కి మళ్ళీ ఒక 3 యాడ్, 15కి 3 యాడ్ చేస్తే 18లో 12 పోతే 6 సార్. 6 సార్. మనకు అడిగింది 6 సార్. నార్త్ తర్వాత ఏమొస్తుంది? మళ్ళీ ఈస్ట్ వస్తుంది. అంటే మనకి ఎక్కడ దాకా అడిగారు అనేది ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఎక్స్టెన్షన్ తీసుకోకూడదు. ఏం అడిగారు, ఎక్కడ దాకా అడిగాడు, అడిగిందన్ని మాత్రం చేస్తే సరిపోతుంది సార్. ఆప్షన్ సి సార్. సి ఫర్ క్రికెట్. ఇప్పుడు మనకు ఆప్షన్ ఇదే విధంగా కాన్సెప్ట్ని చేశారు. కాన్సెప్ట్ విజయంలో సార్ అదే విధంగా మోడల్ని చెప్పారు. అది క్వశ్చన్ ఎక్స్టెన్షన్ అయినా కూడా షార్ట్ కట్ మెథడ్ మాత్రం అప్లికబుల్ అవే షార్ట్ కట్. ప్రతి ఒక్క క్వశ్చన్కి వచ్చేదే చెప్తాను సార్. షార్ట్ కట్ లేదు అని అంటే షార్ట్ కట్ లేదు అనే చెప్తాం సార్. కాన్సెప్ట్ నేర్చుకోండి అని. మేము షార్ట్ కట్ చెప్పామంటే ప్రతి క్వశ్చన్కి అప్లికబుల్ అయ్యే తీరు ఉంటేనే చెప్తాం షార్ట్ కట్ చెప్తాం సార్. లేదంటే షార్ట్ కట్ చెప్పే పరిస్థితి ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేదు. మేజర్గా అయితే ఏ స్టూడెంట్ అయినా సరే ఫస్ట్ బేసిక్స్ ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ ఉన్నామో ఆటోమేటిక్గా మనమే ప్రాక్టీస్ చేస్తుంటే వైల్ యువర్ ప్రాక్టీసింగ్ ద షార్ట్ కట్స్ విల్ బి అదంతరికవే వచ్చేసాయి. డైరెక్షన్స్ సంబంధించి నెక్స్ట్ మోడల్ డిస్కషన్ చేద్దాం సార్. ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే గతంలో ఒక పరిభాషలో నైరుతిని ఉత్తరముగా, దక్షిణమును వాయువ్యంగా పిలుస్తారంట సార్. ఇదే విధంగా అంటే ఇదే పరిభాషలో తూర్పుని ఏమని పిలుస్తారా అని క్వశ్చన్ ఇచ్చాడు. ఇచ్చిన ఆప్షన్స్ ఈశాన్యము, బి వాయువ్యము, సి నైరుతి, డి ఆగ్నేయం సార్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో ఆప్షన్ని కామెంట్ చేయండి సార్. దీని కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే సార్ ఇప్పుడు కోఆర్డినేట్స్ వేసుకుంటే ఈ 8 కోఆర్డినేట్స్ వేసుకోవాలి సార్. ఎందుకంటే 8 కోఆర్డినేట్స్ గురించి కూడా ఆయన సబ్ కార్డినల్ డైరెక్షన్స్ కూడా డిస్కషన్ చేసినాడు కాబట్టి ఇట్లా వేసుకోవాలి సార్. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఒక పరిభాష యూజ్ చేసినాడు. నైరుతిని ఉత్తరంగా అనుకుంటున్నాడు సార్. మామూలుగా నార్మల్గా నైరుతి ఈ భాగంలో ఉంటుంది సార్, సౌత్ వెస్ట్లో ఉంటుంది. ఈ నైరుతిని ఏమనుకుంటున్నాడు సార్? ఉత్తరము అంటే నార్త్ అనుకుంటున్నాడు సార్. ఓకే సార్. నార్త్ ఉత్తరము అని అనుకున్నప్పుడు ఇక్కడ ఉత్తరము ఉంటే దీనికి ఆపోజిట్లో ఎగ్జాక్ట్లీ 180 degreesలో ఏముంటుంది సార్? సౌత్ ఉంటుంది సార్. అంటే దక్షిణము. అంతే కదా సార్? అంతే సార్. ఈ దక్షిణమును ఆయన ఏమంటున్నాడంటే వాయువ్యము అని పిలుస్తున్నాడు సార్. వాయువ్యము అని పిలుస్తున్నాడు. అయితే ఇదే విధంగా తూర్పును ఏమని పిలుస్తారు? ఓకే సార్. ఇప్పుడు యాక్చువల్గా మనకు ఉత్తరముకు యాంటీ క్లాక్ వైజ్ దిశ, క్లాక్ వైజ్ డైరెక్షన్లో
సవ్య దిశలో 90 డిగ్రీస్ మనం వెళ్ళినట్టయితే అక్కడ ఏముంటుంది సార్? తూర్పు ఉంటుంది. తూర్పు ఉంటుంది. అదే యాంటీ క్లాక్ వైజ్లో 90 డిగ్రీస్ వెళ్ళినట్టయితే పడమర ఉంటుంది సార్. పడమర ఉంటుంది. పడమర ఉంటుంది సార్. పడమర ఉంటుంది. పడమర ఉంటుంది సార్. తూర్పు ఉంటుంది. తూర్పు సార్. అయితే ఇప్పుడు ఏమన్నాడు సార్? దక్షిణమును వాయువ్యముగా పిలిచినప్పుడు తూర్పును ఏమని పిలుస్తారు అంటున్నాడు సార్. ఇది వాయువ్యం అయితే దీనికి ఎగ్జాక్ట్లీగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 90 డిగ్రీస్లో ఏముంటుంది అంటే నార్మల్గా నైరుతి ఉంటుంది సార్. నైరుతి. మనం నార్మల్ కోఆర్డినేషన్స్ కూడా గీసుకొని మనం చెక్ చేసుకోవచ్చు సార్. ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇలా చెక్ చేసుకుంటే ఇది వాయువ్యం అవుతుంది, ఇది నైరుతి అవుతుంది, ఇది ఆగ్నేయం అవుతుంది, ఇది ఈశాన్యం అవుతుంది సార్. ఈశాన్యం అవుతుంది. అంటే దీనికి యాంటీ క్లాక్ వైజ్లో నార్మల్గా ఏది వచ్చింది సార్? నైరుతి డైరెక్షన్ వచ్చింది. కాబట్టి అట్ ద సేమ్ టైం క్వశ్చన్లో కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 90 డిగ్రీస్లో తూర్పుని నైరుతి అని పిలుస్తారు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏ కానీ బి కానీ డి కానీ కాదు సార్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సి ఫర్ క్రికెట్. అవును సార్. ఈ క్వశ్చన్ ఈజీగా ఇంకా ఏ విధంగా చెప్పాలో చెప్పండి సార్. సార్ మనం చేసే మెథడ్ ఏ క్వశ్చన్కైనా ఒకే కాన్సెప్టే సార్. ఆల్రెడీ డిస్కస్ చేసాం. నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. ఈ దీని ప్రకారంగా ప్రతి ఒక్క క్వశ్చన్ని డీల్ చేస్తాం సార్. ఇదే అని కాదు, ఈ కాన్సెప్ట్ టోటల్గా. ఈ క్వశ్చన్కి మనం ఎంత చేసినా మినిమము 7 సెకండ్స్ పట్టవచ్చు సార్. దీన్ని మాత్రం మనం ఈ కాన్సెప్ట్ని ఫాలో అవుతే మినిమం 5 సెకండ్స్లో చేయొచ్చు. ఓకే సార్. అది ఎలా చూడండి, ప్రతి ఒక్క స్టూడెంట్స్ దీనికి కూడా ఏంటి షార్ట్ కట్ ఉంటుంది అంటే ఖచ్చితంగా ఉంటుంది సార్ ఆస్పిరెంట్స్. అవును సార్, ఎందుకంటే ఇలాంటి ఇది బేసిక్ క్వశ్చన్ కదా సార్, దీనికి కూడా ఉండదు అనుకుంటారు చాలా మంది. ఏంటంటే ఇది ఇట్లనే చేయాలనుకుంటున్నారు, అట్లా ఏమైతే అవసరం లేదు సార్. దీనికి కూడా మనం షార్ట్ కట్ ని క్రియేట్ చేయడం జరిగింది సార్. ఓకే చూడండి సార్, ఇప్పుడు ఫస్ట్ మనకి ఏమన్నాడు సార్ అంటే నైరుతిని ఉత్తరంగాను అన్నాడు సార్. ఏమంటున్నారు సార్ అంటే నైరుతిని ఉత్తరంగా. ఖచ్చితంగా మనకి దిక్కులు అదే విధంగా మూలాల మీద ఐడియా ఉంటే సరిపోతుంది సార్. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఏది వస్తుంది అనేది ఇంపార్టెంట్ సార్. నార్త్ ఈస్ట్ మధ్యలో వచ్చేది ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్ సార్. అంతేనా సార్? అవును, కరెక్టేనా? కరెక్ట్ సార్. ఈస్ట్ సౌత్కి సౌత్ ఈస్ట్ వస్తుంది సార్. కానీ ఇక్కడ ఉన్నది ఏంటి అని అంటే ఆగ్నేయం. అవి క్లారిటీగా ఉండాల్సిందే సార్ ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి. సౌత్ వెస్ట్కి సౌత్ వెస్ట్ అనేది ఒకటి ఉంటుంది సార్. నైరుతి. అవును సార్, నైరుతి. నెక్స్ట్ మళ్ళీ వాయువ్యం వస్తుంది సార్. మళ్ళీ ఇవే కంటిన్యూషన్ స్టార్ట్. అవును సార్. ఇప్పుడు మనకి దీనిల మీద ఐడియా ఉంటే సరిపోతుంది. క్వశ్చన్ మొత్తం చదవాల్సిన అవసరం అయితే లేదు సార్ ఇక్కడ. ఓకే సార్. ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చారు, లాస్ట్ని ఏం అడిగారు అనేది ఒక్కటే ఇంపార్టెంట్ సార్. మధ్యలో ఇలాంటివి 10 ఇచ్చినా కూడా మనకు అవసరం లేదు సార్. టైం కిల్లింగ్ చేయడానికి మాత్రమే. దక్షిణంలో వాయువ్యంగాను మళ్ళీ నెక్స్ట్ ఇంకో కండిషన్స్ అట్లాంటివి ఇస్తారు సార్. మనకు అవన్నిటితో సంబంధం అయితే లేదు సార్. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, లాస్ట్ ఏం అనుకున్నాడు అనేదే ఇంపార్టెంట్ సార్. ఓకే. ఇప్పుడు చూడండి సార్, నైరుతిని ఉత్తరంగా అంటే నైరుతి ఇక్కడ ఉంది సార్. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే ఎంత సార్? 90 డిగ్రీస్. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే సార్ 90 డిగ్రీస్. మళ్ళీ ముందుకు వెళ్తే సార్ 90 డిగ్రీస్ అంటే 180 ప్లస్ ఒక 45 డిగ్రీస్ సార్. అంటే 225 డిగ్రీస్ తిరిగాడు సార్. ఎలా తిరిగాడు సార్? యాంటీ క్లాక్ వైజ్ లో తిరిగాడు, క్లాక్ వైజ్ తిరిగాడా, యాంటీ క్లాక్ వైజ్ తిరిగాడు అనేది చాలా ఇంపార్టెంట్. అయిపోయింది సార్. మనకి ఇప్పుడు ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే తూర్పును ఏ విధంగా చూస్తాడు. దీనితో మన కండిషన్తో సంబంధం లేదు. ఓకే సార్. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయ్యింది అనుకో, మిగతా కూడా అదే ఫాలో అయి ఉంటాయి. అందుకే మనం అవి ఏ తీసుకోవాల్సిన అవసరం లేదు సార్. లాస్ట్లో ఈ కండిషన్ తీసుకుంటే సరిపోతుంది సార్. తూర్పుని ఏమని పిలుస్తారు? ఇది తూర్పు సార్. యాక్చువల్ గా మనకి నార్త్ వచ్చింది సార్. నార్త్ తర్వాత మళ్ళీ ఏమొస్తుంది సార్? ఈస్ట్ వస్తుంది సార్. ఇప్పుడు ఇది తూర్పు అనుకున్నాం సార్. తూర్పు నుంచి యాంటీ క్లాక్ వైజ్ లో ఎంత వెళ్ళాలి సార్? 225. ఇక్కడికి 90 సార్. అవును సార్. ఇక్కడికి 90 సార్. 180 సార్. మధ్యలోకి వెళ్తే ఏంటి సార్? 45 వెళ్తే మొత్తం ఎంత సార్? 225 డిగ్రీస్ సార్. అంటే 225 డిగ్రీస్ లో ఏమొచ్చింది సార్? 90 సార్. ఆప్షన్ సి సార్. సి ఫర్ క్రికెట్. ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ గమనించాల్సింది ఏంటి అని అంటే ప్రతి క్వశ్చన్ కి షార్ట్ కట్ అప్లికబుల్ అయింది అయితేనే మనం సార్ చెప్తున్నాం సార్. లేదంటే చెప్పే ఎటువంటి పరిస్థితుల్లో లేదు సార్. ఇంతకుముందు క్వశ్చన్లో కూడా ఇదే ఫార్మాట్లో ఫాలో అయ్యాము. ఇప్పుడు చెప్పే క్వశ్చన్లో కూడా ఇదే ఫార్మాట్ ఫాలో అవుతున్నాం. ఈ డైరెక్షన్ సంబంధించిన ప్రతి ఒక్క కాన్సెప్ట్ని షార్ట్ కట్లో ఈ యొక్క కాన్సెప్ట్ని మనం ఫాలో అవుతాం. ఓకే. మీ అందరికీ ఖచ్చితంగా కాన్సెప్ట్ కూడా ఐడియా ఉంటే కాన్సెప్ట్లో చేయండి. షార్ట్ కట్ ఐడియా ఉంటే షార్ట్ కట్లో చేయండి.
రెండిట్లో ఒకటే ఫాలో అవ్వండి. కన్ఫ్యూజన్గా ఎటువంటి గురి అవ్వద్దండి. ఇలాంటి క్వశ్చన్స్ని కాన్సెప్ట్లో చేయడం చాలా కష్టం సార్. ఎందుకు సార్ అంటే ఇప్పుడు మీరు 2 ఇచ్చారు సార్, ఈజీ చేయొచ్చు. అవును. ఒకవేళ 10 ఇచ్చారు అనుకో సార్, ఇట్లా కండిషన్స్ ప్రతిదీ చెక్ చేసుకోవడం అంటే కొద్దిగా హెవీగా ఉంటుంది. హెవీగా ఉంటుంది. అలాంటి క్వశ్చన్లే మనం టఫ్గా భావిస్తుంటాం. ఇలాంటివి విన్నప్పుడు మాత్రమే మనం ఈజీగా ఆన్సర్ని చేయగలుగుతాం సార్.